నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇరాన్ అణు స్థావరాలే టార్గెట్. అమెరికా భారీ ఆపరేషన్ కు రెడీ. శక్తివంతమైన ఆయుధాలతో అటాక్. ఇరాన్ కు సపోర్ట్ గా డ్రాగన్ కంట్రీ. ప్రపంచంలో పెను సంచలనం కానుందా? టెహ్రాన్ ను ప్రజలు విడిచి వెళ్లాలని ఇప్పటికే హెచ్చరిక. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా ఈ యుద్ధంలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. G7 సమ్మిట్ ను అర్ధాంతరంగా ముగించి అగ్ర రాజ్యాధినేత వైట్ హౌస్ కు రావడం ఈ అనుమానాలు బలపరుస్తున్నాయి. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచంలో పెను విధ్వంసమే. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పిన అమెరికా ఇప్పుడు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసేందుకు అమెరికా అత్యంత శక్తివంతమైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా తిరిగి రావడంతో పాటు టెహ్రాన్ ప్రజలు నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంటే ఇజ్రాయెల్తో కలిసి అమెరికా భారీ దాడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణ్వాస్త్ర దేశంగా మారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా పరిస్థితులు యుద్ధ భయాలను మరింతగా పెంచుతున్నాయి. ఇక నంతాజ్, ఫార్గో ఇరాన్లోని 2 అణుశుద్ధి కేంద్రాలు. వీటిని భూగర్భంలో చాలా లోతులో నిర్మించారు. ఇందులోని ఫార్గో ఇది పర్వత ప్రాంతాల్లో ఉంది. ఇది అణుశుద్ధి కేంద్రం. సుమారు 60% పైగా యురేనియంను శుద్ధి చేయగలదు. అంటే దాదాపు అణుబాంబు తయారీకి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల కిందట 87% పైగా యురేనియాన్ని శుద్ధి చేసినట్లు ఓ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గుర్తించింది. అంటే ఇప్పుడు 90% అణుబాంబు తయారీకి ఇరాన్ దగ్గరగా ఉన్నట్లే. కానీ ఈ అణుస్థావరాలను పేల్చాలంటే అదేమీ సాధారణ విషయం కాదు. అందుకే GBU-57 బంకర్ బస్టర్ బాంబులను అమెరికా బయటకు తెస్తోందని తెలుస్తోంది. బంకర్లను సైతం పేల్చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక 20 అడుగుల పొడవు ఉండే GBU-57 బరువు 13,600 కిలోలు. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో మాత్రమే వీటిని ప్రయోగించే వీలుంటుంది. ఇప్పటికే 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్ కు పంపింది అమెరికా. ఇదిలా ఉండగా ఇరాన్ కు పాకిస్తాన్ వంటి దేశాలు మద్దతు ప్రకటించగా ఇప్పుడు తాజాగా ఈ యుద్ధంలోకి డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ కు చైనా భారీ మిలిటరీ సాయం చేస్తోందని తెలుస్తోంది. అంతేకాదు 2 కార్గో విమానాల్లో మిలిటరీ సామాగ్రిని కూడా తరలించిందని సమాచారం. ఇతర విమానాలకు గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ చైనా నుంచి వచ్చిన కార్గో విమానాలను మాత్రం గ్రీన్ సిగ్నల్ అందించిందని తెలుస్తోంది. అయితే ఇరాన్ అణుబాంబు తయారీని ఆపాలంటే ధ్వంసం చేయడమే అమెరికా, ఇజ్రాయెల్లకు ఉన్న మార్గం. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ G7 సమావేశాన్ని విడిచిపెట్టి మరి వైట్ హౌస్ లోని సిచ్యువేషన్ రూమ్ కి రావడం ఇరాన్ పై సైనిక చర్యకు రంగం సిద్ధమవుతోందన్న వాదనలకు ఊతమిస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ లోని అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను భారీగా మోహరించింది. దీంతో ప్రస్తుత పరిణామాలు మిడిల్ ఈస్ట్ లో 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందేమోనన్న సందేహాలతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.